మంచు వారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. ఆస్తుల పంపకాల సందర్భంగా మంచు వారింట్లో గొడవలు జరిగాయన్న వార్తలను కొట్టిపారేశారు మోహన్ బాబు. మంచు విష్ణు వర్సెస్ మంచు మనోజ్. మంచు ఫ్యామిలీలో ఫైటింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నదమ్ముల మధ్య గొడవ రోజురోజుకు ముదురుతోంది. మోహన్ బాబు ఇంటికి పోటాపోటీగా బౌన్సర్లను దింపారు మంచు విష్ణు, మంచు మనోజ్. అన్నదమ్ముల మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే మనోజ్ 30 మంది బౌన్సర్లను దింపాడు. ఇక తాజాగా మంచు మనోజ్ పోలీసులను ఆశ్రయించాడు. పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు మంచు మనోజ్. తనపై జరిగిన దాడిపై పోలీసులకు మనోజ్ ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు తనపై దాడి చేశారని పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్ చేశారు. మనోజ్ ఫిర్యాదులో కుటుంబ సభ్యుల పేర్లు లేవని, తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారని పోలీసులు తెలిపారు. త్వరలో మనోజ్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే మంచు మనోజ్ పై మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ కు లేఖ రాశారు మోహన్ బాబు. తనకు మనోజ్ నుంచి ముప్పు ఉందని, రక్షణ కావాలని కోరారు మోహన్ బాబు. ఆదివారం రోజున మంచు మనోజ్ గాయాల పాలయ్యారు. అయితే మనోజ్ ను ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారన్నది బయటకు రాలేదు. మెడికో లీగల్ రిపోర్టులో మంచు మనోజ్ ఒంటిపై గాయాలున్నట్టు తేల్చారు వైద్యులు. వెన్నుముక, మెడపైన గాయాలైనట్టు రిపోర్ట్ ఇచ్చారు. మంచు లక్ష్మి మనోజ్ ఇంటికి వెళ్లారు. ఆయనను పరామర్శించారు. మంచు విష్ణుకు, మంచు మనోజ్ కు మధ్య గతంలోనూ గొడవలు జరిగాయి. అన్నదమ్ముల సవాళ్లు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు అన్నదమ్ములిద్దరూ పోటీపడి బౌన్సర్లను తెచ్చుకోవటంతో అసలు మంచు ఇంట్లో మంటలకు కారణం ఏంటన్నది టాలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.